ఏంటి పల్లవి ఇలాంటి కష్టం వచ్చింది? నా మీద మీరంతా జాలి పడాల్సిన అవసరం లేదు. ఓవర్ యాక్షన్ చేశారనుకో మిమ్మల్ని చూసి మీరే జాలి పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడడం పక్కన పెట్టు. మర్యాదగా మీ ఇద్దరూ కలిసి నా రికార్డ్ని కంప్లీట్ చేసేవ్వండి. ఏయ్, నీ రికార్డ్ని మేము కంప్లీట్ చేయటం ఏంటి? మాకేం అవసరం? రాయడానికి అవసరం లేని దానివి నా రికార్డ్ని ఎందుకు చింపారే? ఏం మాట్లాడుతున్నావు? మేం నీ రికార్డ్ చెప్పడం ఏంటి? తన కా చెంప పగిలింది, నీ కీ చెంప కూడా పగలగొట్టాలా? నీ రికార్డ్ గురించి మాకేం తెలీదు. కానీ నేను వాటర్ తాగుతున్నప్పుడు బ్యాగ్ ని అక్కడే పెట్టాను. మీరొచ్చి ఆ రికార్డ్ ని చింపేసిన విషయం నాకు తెలుసు. కాలేజ్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి. అందులో రికార్డ్ అవుతుందని ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? ఇప్పుడు ఆ ఫుటేజ్ మొత్తం స్టూడెంట్స్ అందరి ముందు బయట పెడతాను. అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. స్టూడెంట్స్ అందరి ముందు చీ అనిపించుకోవాల్సి వస్తుంది. రికార్డు మిస్ అయిందనగానే అత్తయ్య గారు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సంవత్సరం ఎగ్జామ్స్ కూడా రాయనివ్వను అని చెప్పారు. ఇప్పుడు నా రికార్డ్ని మీరు చింపేశారని ఆవిడికి చెప్తే ఆవిడ మీకే పనిష్మెంట్ ఇస్తుందో చూద్దాం. ఒక స్టూడెంట్ రికార్డ్ని చింపేసి తన లైఫ్ స్పాయిల్ చేయాలని చూసినందుకు వీళ్ళిద్దరిని కాలేజ్ నుంచి డీబార్ చేస్తున్నాను. ఏంటి ఫ్యూచర్ కనబడిందా? అత్తయ్య గారు మనకి ఫేవరే, అలాంటి నిర్ణయాలు ఏమి తీసుకోరు అనుకుంటే మాత్రం మొత్తం స్టూడెంట్స్ అందరితో ధర్నా చేయిస్తా. అప్పుడు చచ్చినట్టు ఆవిడే మీ ఇద్దరిని కాలేజ్ నుంచి బయటికి పంపించేస్తుంది. చెప్పండి, కాలేజ్ని వదిలి వెళ్ళిపోతారా లేదా రికార్డ్ని రాస్తారా? ఎక్కడి వరకు వచ్చింది? అయ్యో, ఇంకా ఇక్కడే ఉన్నారా? పర్వాలేదు, కంగారేం లేదు. నా హ్యాండ్ రైటింగ్ కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి కొంచెం నీట్గా డ్రాయింగ్ అవి ఇవి కరెక్ట్ గా వేసేయండి, ఓకేనా? నేను ఈ లోపు క్యాంటీన్ కి వెళ్ళి కూల్ గా కూల్ డ్రింక్ తాగేసి వచ్చేస్తాను. త్వరగా ఫినిష్ చేసేయండి. ఏంటి మీరిద్దరు ఇక్కడ కూర్చొని రాస్తున్నారు? పల్లవి రికార్డ్ రాస్తున్నాం. వదిన రికార్డు మీరు రాయడం ఏంటి? అది పాపం తన రికార్డు మిస్ అయింది కదా, ఎంతైనా సొంత అక్క కదా అని హెల్ప్ చేస్తున్నాం అంతే. మీరిద్దరు తనకి హెల్ప్ చేస్తున్నారా? తన రికార్డ్ తను రాసుకోవాలి కదా. అయినా ఒకవేళ హెల్ప్ చేస్తే మీతో పాటు తను కూడా రాయాలి కదా. తనేమైంది? కూల్గా కూల్ డ్రింక్ తాగొస్తారని వెళ్ళింది. నిజంగా మీరు మా వదిన మీద మీరు ప్రేమతో రికార్డు రాస్తున్నారా? లేకపోతే ఏదైనా కిరికిరి చేస్తే మీ ఇద్దరికి పనిష్మెంట్ ఇచ్చిందా? ఏం మాట్లాడుతున్నావు చంటి? మేమేం కిరికిరి చేస్తాం? అక్క అని చెప్పి ఫేవర్ చేస్తున్నాం, అది కూడా తప్పేనా? అసలే బిజీగా ఉన్నాం, డిస్టర్బ్ చేయకండి, వెళ్ళండి. నాకేదో తేడా కొడుతూనే ఉంది.
సీసీ కెమెరాలు ఉంటాయన్న ఆలోచన కూడా మర్చిపోయి వెదో పని చేసాం. దాన్ని ఇరికిద్దాం అనుకుంటే మనం ఇరుక్కున్నాం. ఛే! ఎక్స్క్యూజ్ మీ, ఎస్ చెప్పండి. మా మిస్సెస్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. ఆ డోనర్ ఎవరో కొంచెం వివరాలు చెప్తారా? 1 మినిట్. సారీ అండి, డోనర్ తాలూకా డీటెయిల్స్ ఏమీ రిజిస్టర్ చేయలేదు. మరి నా వైఫ్కి కిడ్నీ ఎవరిచ్చారో ఎలా తెలుస్తుంది? ఒక పని చేయండి, కన్సల్టెంట్ డాక్టర్నైనా కనుక్కోండి, హెడ్ నర్స్నైనా కనుక్కోండి. ఓకేనండి, థ్యాంక్ యూ. మ్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. కమిన్, కూర్చోండి. మా మిస్సెస్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది కదా? అంటే గుండమ్మ? అవునండి, తను నా వైఫ్. ఇప్పుడు తను బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు కదా? ప్రాబ్లం ఏం లేదండి, తను హ్యాపీగానే ఉంది. మరి మీరేంటి ఎలా వచ్చారు? అదేనండి, మా ఆవిడకి కిడ్నీ ఇచ్చి తిరిగి తనకు పునర్జన్మనిచ్చిన ఆవిడ ఎవరో తెలుసుకుందామని వచ్చాను. మాకింత సాయం చేసిన ఆవిడకి కనీసం థ్యాంక్స్ అయినా చెప్పాలి కదా. డోనర్ ఎవరో చెప్తారని వచ్చాను. చెప్పండి డాక్టర్, ఆవిడెవరు? నా భార్యకి ప్రాణదానం చేసిన ఆ దేవత ఎవరు? డాక్టర్ ప్లీజ్ ఎవరో చెప్పండి. సారీ అండి, ఆవిడ డీటెయిల్స్ ఏమీ మా దగ్గర లేవు. అదేంటండి, కిడ్నీ తీసుకున్నప్పుడు ఆవిడ డీటెయిల్స్ లేకుండా ఎలా ఉంటాయి? ఆవిడ ఎవరు ఏంటి ఏమీ తెలుసుకోకుండా ఎలా ఆపరేషన్ చేస్తారు? డీటెయిల్స్ మేము అడిగామండి, కాకపోతే తన డీటెయిల్స్ చెప్పడం ఎందుకు ఇష్టం లేదో మాకు తెలీదు. ఆ డీటెయిల్స్ బయటికి చెప్తే నాకు ప్రమాదం, కాబట్టి నేను కిడ్నీ కావాలంటే ఇస్తాను అని చెప్పింది. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ముందు మీ మిస్సెస్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంపార్టెంట్ కాబట్టి తన దగ్గర ఏ డీటెయిల్స్ తీసుకోలేదండి. డాక్టర్ ఇలా అన్నానని మీరేమనుకోవద్దు, మీరు చెప్తుంది నిజమేనా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉందండి. అది కాదండి, మా మిస్సెస్కి ఆపరేట్ చేసిన కిడ్నీ అయిన వాళ్ళదో రక్త సంబంధికులతో అయినట్టుగా కలిసిపోయిందని మీరే అన్నారు కదా. తనకంటూ రక్త సంబంధికులు అంటూ ఎవరు లేరు. అయిన వాళ్ళమైనా మేమెవరం కిడ్నీ ఇవ్వలేదు. కానీ అంతలా మ్యాచ్ అయిందంటే ఆ అయిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని. సారీ అండి, నాకైతే ఆ డీటెయిల్స్ ఏమీ తెలీదు. అయినా తన పేరు బయటికి చెప్పుకోవడం ఆవిడకి ఇష్టం లేదు అన్నప్పుడు నేను తననే అంతగా ఫోర్స్ చేయలేదు. ఇప్పుడు మీ ఆవిడే హ్యాపీగానే ఉంది కదా, మీరు కూడా ఎక్కువగా ఆలోచించకుండా ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే? ఓకే సార్, థ్యాంక్ యూ.